హైదరాబాద్ మలక్పేట వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు నిరసనకు దిగారు. పంటకు గిట్టుబాటు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్ మిర్చి 8,000 నుంచి 12,000కి అమ్ముడుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే 22,000 అని ప్రచారం జరుగుతోందని, అమ్మకాలు మాత్రం 15,000 వరకు కూడా లేవంటున్నారు. మార్కెట్లో ధరను తొక్కిపెడుతున్నారని, దీంతో తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటున్నారు మిర్చి రైతులు. మేము 8 క్వింటాల మిరపకాయ తెచ్చినాం. ఈడికి వచ్చినాక తీరా మార్కెట్ డౌన్ అయింది, రేట్ లేదు, అది ఇదని 8,000 అడుగుతున్నారు. మాది జనరల్ 16,000 17,000 అడుగుతున్నారు చెప్తున్నారు టీవీలల్లో పేపర్లల్లో. ఈ తీరా ఇక్కడికి వస్తే రేట్ లేదని 8,000 అడుగుతుండ్రు. నేను 4 ఎకరాలు మిర్చి వేసిన, 20 బ్యాగులు ఇచ్చిన. మిర్చి ఇడికి వేసుకొస్తే 7,000 అడుగుతారు. నేను 3 లక్షలు ఖర్చు పెట్టిన 4 ఎకరాలకు. ఇప్పుడు ఏం గిట్టుబాటు ధర లేదు, రైతుకు అంత లాస్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మేము మలక్పేట మార్కెట్కి వచ్చినాం. నాది ఇప్పుడు 9,500 10,500 అంటే లాస్ట్ 11,500 వేసిండు. ఎంత రేటు ఉంది? లాస్ట్ 5, 13, 12 ఉంది అంటున్నారు. మాకు తెలిసిన కాడికి అయితే 20, 19,000 పోలే కదా, లేదు అంటున్నారు. మేము ఫోన్ చేసి అడుగుతున్నాం, 15,000 16,000 వేస్తా అంటున్నాం, వేస్తలేరు. అందరూ అంతే, షేర్లు అందరూ అంతే, ఒక్కరు కాదు, అందరూ అంతే, ప్రతి షేడ్ అంతే. మేము 11 ఎకరాలు మిర్చి పెట్టినాం 602. ఈరోజు నా రేటు 18,000 అమ్మిండ్రు. తాలుగా 8,000 అమ్మిండ్రు. దాంట్లో ఇంకా తాలుగా బాగాలేంది 5,000 అమ్మారు, 3,000 అమ్మారు. రైతు కనీసం మద్దతు ధర ఇంత అనేది తర్వాత వేసిపెట్టండి. మార్కెట్కి వచ్చి ఎంత తీసుకోవాలి, మీ డిమాండ్ ఎంత ఉంది, మేము ఇంత తీసుకుంటున్నాం అని అడిగే రెస్పాన్స్ ఉందా లేదా సీట్లకి ఇక్కడ? అంటే మీరు ఏదో గొర్రెలుగా 2,000కి ఇస్తావా, 3,000కి ఇస్తావా ఇట్లా పారేసిపోయినారు. ఇలా పారేసిపోతారు. ఏంది ఇలా అంటే? ఏంది మేము కష్టపడింది ఏంటికి ఇలా పారేయడానికి? మీరు నేను 19,000 అడుగుతా, 20,000 అడుగుతా, 10,000 అడుగుతా, అది నా సొమ్ము, నా హక్కు. అది మీరు ఇంతకు ఇస్తున్నారా లేదా, మీ వదలాలా వద్దని అడగరా? అరే మీరు బుద్ధి పుట్టినట్టు ఇలా పారేసిపోతే మేము ఏం చేయగలుగుతాం? ఏరుకొని సంచలు ఏడుకోవాలా, లేదా మార్కెట్ తీసుకొని ఇంటికి వెళ్ళాలా? అంటే ఎట్లా? రైతులకు రెస్పాన్స్ ఉండదా? ఒక విలువ అనేది ఉండదా? మార్కెట్కు గవర్నమెంట్ అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పారు. ఇప్పటివరకు రైతులు కొనేదేమో ఎక్కువ ధరలు, రైతులు మందులు కొట్టడం అది ఇది. రైతుకు వచ్చేది ఈడనేమో ధర లేదు, రైతుకి ఇక్కడ కొనేవాళ్ళే లేరే. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళైతే అమ్ముకోలేరు కదా, ఆపుకోలేరు వాళ్ళు, అమ్ముకోలే. కాబట్టి ఇక్కడ 8 నుంచి హైయెస్ట్ 13, 14. మీరు ఏదో టీవీలల్లో పేపర్లలో 20, 12 అంటే 22,000 అంటే క్వాలిటీలు ఉంటాయి. ఇలా తేజ రకాలు 18 నుంచి 22. మీరు అన్నది వాస్తవమే. రైతుకు మేలు చేసేవాడు ఇప్పటి వరకు ఎవరు లేదు. రైతుకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ రైతులకు ఇబ్బంది అవుతున్నాయి.